టీడీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విజయవాడ నగరంలో మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నాం, గన్నవరంలో ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నాం, మీరు మాది కూడా పరిశీలించవచ్చు. మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడొచ్చు. ఇప్పుడు పరిటాల రవి గారి దగ్గర నేను సిగరెట్ పెట్టి మోసేవాడిని అన్నంట. ఓకే, నాకు ఇష్టమైన వాడి కోసం నేను సిగరెట్ పెట్టి మోస్తా, ఏదైనా మోస్తారు. కాకపోతే నెహ్రూ లాగా వెన్నుపోటు పనులు చేయం. రాధాతో తిరిగి రంగాన్ని మర్డర్ చేయటం, తనతో తిప్పుకున్న గోపాల్ రెడ్డిని చంపటం, ఇటువంటి చెత్త రాజకీయాలు, నీచ నికృష్ట రాజకీయాలు మాకు చేతగా. అందుకే మాకు కళ్ళు ఉన్నాయి, మా కిడ్నీలు ఉన్నాయి. భగవంతుడు మాకు సక్రమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నెహ్రూ లాగా మాకు ఎవరికి పిచ్చి పట్ల, నెహ్రూ లాగా మాకు కళ్ళు కిడ్నీలు పోలా. ఇంకొక వ్యక్తిగత ఆరోపణ చేసినట్టు తెలిసిందండి. నాకు నా భార్య మ్యాచ్ చేశాడని తెలిసింది. ఎక్కడున్నావు? హలో హలో, స్పీకర్ ఫోన్ పెట్టాను. ప్రెస్ వాళ్ళు ఉన్నారు. నేనేదో నేను చిత్రహింసలు పెడుతున్నానని దేవినేని నెహ్రూ చెప్పా అంట. మరి ఆడు ఏ కళ్ళతో చూశాడో, ఆడికి ఉన్న కళ్ళు పోయినాయి. మరి ఏ కళ్ళతో చూశాడో ఒకసారి చెప్పు చెప్పు గట్టిగా. నేను మాకు 20 years నుంచి పరిచయం, మాది లవ్ మ్యారేజ్. ఆయన నా గురించి మాట్లాడటానికి కానీ ఆయనకి ఏం తెలియదు కదా పర్సనల్ విషయాలని. ఏదేదో పెట్టుకొని పర్సనల్ విషయాలు బయటికి రావడం మంచిది కాదు కదా. ఇంకోసారి అట్లా రిపీట్ చేస్తే అసలు బాగుండదని చెప్పండి. ఓకే, ఇంకోసారి రిపీట్ చేస్తే చెప్పు దిగుద్ది అన్నాం, అంతే కదా? అవును. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పింది కదా లవ్ మ్యారేజ్ అని. ఆడి బొందాడి పెండాకుడు అందరూ ఆడిలాగా చేస్తారా ఉంటాడు, కబ్జాలు చేసేట్టు. ఇప్పుడు కాలువగట్టు కోటీశ్వర్లు ఎన్ని వచ్చినాయి కదండి మీడియాలో. ఏం సమాధానం చెబుతాడు కాలువగట్టు కోటీశ్వర్లకి వీళ్ళందరికీ? రవిని మోసం చేశారని చెప్పి, రవిని చంపడానికి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రమోట్ అయ్యారని చెప్పి ఆయన మాట. వాడి బొంద ఇచ్చిన కొడుకాడి నెహ్రూ. వాడికి మైండ్ పోయింది. అడిగి నా కొడుకు పేరు పరిటాల రవీంద్ర అని పెట్టుకున్నా. నేను రవి గారి. టీడీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడకి చెందిన మరో నేత దేవినేని నెహ్రూపై తిరిగి విమర్శలు చేస్తున్నారు. వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. మిగిలిన వార్తలు చూద్దాం. సెల్ టవర్ల రేడియేషన్ దెబ్బకి హైదరాబాద్ విలవెల్లాడుతోంది. ఏ గల్లీకి వెళ్ళినా టవర్లు, యాంటీనాలు విషం కక్కుతున్నాయి. TV9 కోజెంట్ తెహల్కా కలిసి చేసిన సర్వేలో హడలెత్తించి నిజాలు బయటపడ్డాయి. వీఐపీల ఇళ్ల దగ్గర నుంచి స్కూళ్లు, పార్కులు, హాస్పిటల్స్, బస్తీల వరకు ఏదీ సేఫ్ కాదు. మొత్తం 16 ప్రాంతాల్లో TV9 హై ఫ్రీక్వెన్సీ అనలైజర్తో ఈ సర్వే చేసింది. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత జగన్ ఇంటి దగ్గర మినహా ఏ ప్రాంతం సేఫ్ కాలేదు. ఇంకొన్నాళ్ళు ఈ సెల్ టవర్ల నీడన ఉంటే అందరూ మంచాన పడాల్సిందే. రెండు రోజులుగా TV9 కోజెంట్ తెహల్కా సంస్థ హైదరాబాద్లో చేసిన సర్వేల్లో చెమటలు పట్టించే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. సెల్ టవర్లు, మొబైల్ టవర్లు, యాంటెనాలు విడుదల చేస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి సేఫ్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవి ఉంటున్న ఇల్లిది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చదరపు మీటర్కు 300 మిల్లీవాట్స్ మీటర్లోపే ఉంది. విశాలమైన ప్రదేశంలో ఉండడంతో చిరంజీవి సేఫ్గా బయటపడ్డారు. కాంగ్రెస్ యువనేత జగన్ సేఫ్. ఈయన ఇల్లు బంజారాహిల్స్
సాగర్ సొసైటీలో ఉంది. ఇక్కడ 4 సెల్ యాంటెన్నాలున్నాయి. అయితే ఇక్కడ 350 మిల్లీవాట్స్ ఈఎంఆర్ ఉంది. జగన్ ఇల్లు సేఫ్ కావడానికి కారణం ఈ యాంటెనాలు ఫైన్ ట్యూన్ చేసి ఉండడమే. This communication tower, it might be fine tuned by the operator. So the levels are low here. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డేంజర్లో ఉన్నారు. ఈయన ఉంటున్న ఇల్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో రేడియేషన్ 1400 మిల్లీవాట్స్ ఉంది. ఇది చాలా ఎక్కువ. చంద్రబాబు నివాసానికి 300 మీటర్ల లోపే 3 సెల్ టవర్లున్నాయి. డేంజర్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు. బంజారాహిల్స్లోని ఈయన ఇంటికి 300 మీటర్ల లోపే 4 మొబైల్ యాంటెనాలున్నాయి. వీటితో 850 మిల్లీవాట్స్ రేడియేషన్ వెలువడుతోంది. బాలకృష్ణ కూడా డేంజర్లోనే ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో బాలయ్య ఇల్లుంది. ఇక్కడికి 100 మీటర్ల దూరంలోనే 6 సెల్ యాంటెనాలున్నాయి. వీటితో వచ్చే ఈఎంఆర్ 1500 మిల్లీవాట్స్. వెరీ డేంజర్లో ముఖ్యమంత్రి రోసయ్య ఉంటున్న ఎస్ఆర్ నగర్ అత్యంత ప్రమాదకర జోన్గా ఉంది. ఏకంగా 4000 మిల్లీవాట్స్ రేడియేషన్ విడుదలవుతోంది. 300 మీటర్ల లోపు 10 నుంచి 15 యాంటెనాలున్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునే క్యాంప్ ఆఫీస్. బేగంపేటలోని ఈ కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై ఏకంగా 12 సెల్ యాంటెనాలున్నాయి. వీటి నుంచి వచ్చే ఈఎంఆర్ 1400 మిల్లీవాట్స్. అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ చాలా డేంజర్లో ఉంది. ఇది రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం. ముఖ్యమంత్రితో సహా మంత్రులు పరిపాలన నడిపించేది ఇక్కడి నుంచే. ఇక్కడ 8 వరకు యాంటెనాలుండగా ఈఎంఆర్ 800 మిల్లీవాట్స్ ఉంది. అంటే సచివాలయం కూడా సేఫ్ కాదు. వీఐపీలు ఉండే ప్రాంతాలే కాదు, సామాన్యుల బస్తీలు డేంజర్లోనే ఉన్నాయి. షేక్పేటలోని టోలీ చౌక్ దగ్గర రేడియేషన్ 4000 మిల్లీవాట్స్ ఉంది. అత్యంత ప్రమాదకర స్థాయిలో రేడియేషన్ వెలువడుతోంది. 2 రూఫ్ టాప్ టవర్లు, 8 మొబైల్ యాంటెనాలు ఇక్కడున్నాయి. బంజారాహిల్స్లో పచ్చదనంతో నిండిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు రేడియేషన్ ముప్పు తప్పలేదు. పార్క్ చుట్టూ ఉన్న 6 మొబైల్ యాంటెనాలతో సమస్య తలెత్తింది. 1200 మిల్లీవాట్స్ రేడియేషన్ను మీటర్ చూపిస్తోంది. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ఓబుల్ రెడ్డి స్కూల్. దీని పక్కనే ఓ భవనంపై 2 రూఫ్ టాప్ సెల్ టవర్లున్నాయి. ఇక్కడ వెలువడుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ 4000 మిల్లీవాట్స్ ఉంది. చిన్నపిల్లలపై ఈ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇది బేగంపేటలోని నీరజ్ పబ్లిక్ స్కూల్. దీనికి 100 మీటర్ల లోపే ఓ భవనంపై 4 మొబైల్ యాంటెనాలున్నాయి. వీటి నుంచి 1000 మిల్లీవాట్స్ పర్ స్క్వేర్ మీటర్ రేడియేషన్ ఉంది. నీరజ్ పబ్లిక్ స్కూల్ కూడా డేంజర్ జోన్ కిందకే వస్తుంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని స్కూల్ జోన్ ఇది. ఇక్కడ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్ స్కూళ్లున్నాయి. ఇక్కడే 4 మొబైల్ టవర్స్, యాంటెనాలున్నాయి. ప్రస్తుతం 800 మిల్లీవాట్స్ ఈఎంఆర్ ఉంది. అంటే డేంజర్లో ఉన్నట్టే. బంజారాహిల్స్లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డేంజర్ జోన్లోనే ఉంది. ఈ ఏరియాలో 2 రూఫ్ టాప్ టవర్లున్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ 700 మిల్లీవాట్స్. ఇక బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ దగ్గర చూస్తే 8 మొబైల్ యాంటెనాలున్నాయి. రేడియేషన్ 4000 మిల్లీవాట్స్. దీంతో కేర్ హాస్పిటల్ టాప్ ఫ్లోర్లో ఉన్న పేషెంట్లపై రేడియేషన్ ప్రభావం చూపుతుంది. ఫిలిం నగర్లోని అపోలో ఆసుపత్రిపైనే ఏకంగా 8 యాంటెనాలున్నాయి. ఇవి కాకుండా చుట్టూ 3 టవర్స్ ఉన్నాయి.
హై ఫ్రీక్వెన్సీ అనలైజర్ ఇక్కడ 4000 మిల్లీవాట్స్ రేడియేషన్ చూపిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం స్కూళ్లు, హాస్పిటల్స్కు 300 మీటర్ల లోపు సెల్ టవర్లు, యాంటెనాలు ఉండకూడదు. కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రాజధానిలో టవర్లు, యాంటెనాల ఏర్పాటులో ఉల్లంఘనలు చాలా ఉన్నాయి. నేల మీద కానీ, బిల్డింగ్ మీద కానీ 3 మీటర్ల ఎత్తుపైన మాత్రమే ఏర్పాటు చేయాలి. అలాగే వాటి చుట్టుపక్కల 3 మీటర్ల లోపు ఎలాంటి భవనాలు ఉండకూడదు. సెల్ టవర్లు, మొబైల్ యాంటెనాల చుట్టూ ఫెన్సింగ్తో పాటు రేడియేషన్ జోన్ అంటూ బోర్డులుండాలి.